హాయ్ గైస్, ఈరోజు 4th జూన్ యొక్క కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది అప్పర్ యమునా రివర్ బోర్డ్. అప్పర్ యమునా రివర్ బోర్డ్. సో ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే బికాస్ మనకు తెలిసిందే రీసెంట్ న్యూస్ ఆర్టికల్ ఏంటి, సుప్రీంకోర్టుకి ఢిల్లీ గవర్నమెంట్ వెళ్ళింది. దేని గురించి? యమునా రివర్లో నుంచి మాకు కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ కావాలి, బికాస్ హీట్ వేవ్స్ వచ్చాయి కదా, ఎక్కువ వాటర్ డిమాండ్ ఉంది, మాకు కావాలని అడిగారు అనమాట. అప్పుడు సుప్రీంకోర్టు వచ్చింది, మీకు మీరే డిసైడ్ అవ్వండి, బికాస్ మీకు ఆల్రెడీ యమునా రివర్ బోర్డు ఉంది కదా, దానికి తగ్గట్టు డిసైడ్ అవ్వండి అని చెప్పారనమాట. అప్పర్ యమునా రివర్ బోర్డు అనేది మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. ఇప్పుడు దీనికి పేరేంటి? డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి కింద ఉంటుంది అనమాట. మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి కింద ఉంటుంది. సో ఇట్ వాస్ కాన్స్టిట్యూటెడ్. ఎప్పుడు కాన్స్టిట్యూట్ చేశారు? 1995లో కాన్స్టిట్యూట్ చేశారనమాట. సో ఇది ఈ ఆర్గనైజేషన్. ఇవి ఏ స్టేట్స్ని కవర్ చేస్తుంది? ఇప్పుడు అప్పర్ యమునా ఉన్నట్టే లోవర్ యమునా కూడా ఉంటుంది. సో ఉత్తరాఖండ్ కానీ, యూపీ కానీ, దాంతోపాటు మనకు హర్యానా కానీ, రాజస్థాన్ కానీ, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ కానీ, ఈ అన్ని స్టేట్స్ని కవర్ చేస్తూ ఒక అప్పర్ యమునా రివర్ బోర్డ్ అని తీసుకొచ్చారు. ఇది మెయిన్ ఏమేంటి దీనికి? ఇది ఏదన్నా రివర్ ఇష్యూస్ వచ్చినా సరే, ఏదైనా స్టేట్ బేస్డ్ ఇష్యూస్ వచ్చినా సరే సాల్వ్ చేయడానికి ఇటువంటి బోర్డు అనేది ఒకటి తీసుకొచ్చారు. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ అప్పర్ యమునా రివర్ బోర్డ్? హర్యానా ఉందా? ఎస్. రాజస్థాన్, ఎన్సిటీ, మధ్యప్రదేశ్ లేదు, బీహార్ లేదు. ఓన్లీ 3 ఆర్ కరెక్ట్ హియర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఇది న్యూస్ ఆర్టికల్లోకి ఎందుకు వచ్చింది? రైట్ టు ప్రాపర్టీ గురించి కంటిన్యూస్గా న్యూస్లో ఉంటుంది. రైట్ టు ప్రాపర్టీకి సంబంధించి మనకు తెలిసింది ఏంటంటే ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఎఫ్ అండ్ ఆర్టికల్ 31 ప్రకారం ఇంతకుముందు రైట్ టు ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్ అన్నమాట. కానీ దీన్ని ఏం చేశారు? 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఫండమెంటల్ రైట్ స్టేటస్ తీసేసి దీన్ని ఆర్టికల్ 300A తోస్తారనమాట. సో నౌ ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆర్ లీగల్ రైట్ అయిపోయింది అనమాట. ఇంతకుముందు ఏమో ఫండమెంటల్ రైట్ ఉండేది, ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ ఆర్ లీగల్ రైట్ అయిపోయింది అనమాట ఆఫ్టర్ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. అది రైట్ టు ప్రాపర్టీ గురించి మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సిన ఫ్యాక్ట్స్ అనమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. How many of the above changes to the constitution were made by the Constitution 44th Amendment Act? First, omission of Article 19 Clause 1 Clause F తీసేశారు. Then omission of Article 31 తీసేశారు. Insertion of Article 301 కాదు 300A అన్నమాట. అందుకే ఇది రాంగ్ అవుతుంది. ఓన్లీ 2 statements are correct here. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The next question is regarding కుషియారా రివర్. రీసెంట్గా అస్సాం ఫ్లడ్స్ అనేది ఇస్ ఎ ఫినామినన్. సో అస్సాం ఫ్లడ్స్ అనేది కంటిన్యూస్గా వస్తున్నాయి అన్నమాట. ఇది మేజర్గా కుషియారా రివర్ నుంచి కూడా ఫ్లడింగ్ అనేది లెవెల్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు కుషియారా రివర్ ఇట్ ఈస్ ఎ ట్రాన్స్ బౌండరీ రివర్ బిట్వీన్ అస్సాం ప్లస్ బంగ్లాదేశ్. అస్సాంకి బంగ్లాదేశ్కి మధ్యలో ట్రాన్స్ బౌండరీ రివర్ అనమాట. ఇది రీసెంట్గా 2022లో మన డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ దాంతోపాటు అస్సాం గవర్నమెంట్ అండ్ బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఏంటంటే నవంబర్ 31 నుంచి టు 31st మే వరకు దీన్ని డ్రై పీరియడ్ అంటాం అనమాట. ఈ పీరియడ్లో ఈ కుషియారా రివర్ నుంచి వచ్చిన 153 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ని మనం అడిషనల్గా గ్రాప్ చేసుకోవచ్చు. ఎవరికైతే డెఫిసిట్ ఉంటుందో వాళ్ళు గ్రాప్ చేసుకోవచ్చు అని ఒక ఎంఓయూ చేసుకున్నారు కుషియారా రివర్ పైన. దాన్ని కుషియారా రివర్ ట్రీటీ అని కూడా అంటారు అనమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. కుషియారా రివర్ ఇస్ ఎ కామన్ బార్డర్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. అస్సాంకి బంగ్లాదేశ్కి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మెక్సికో గురించి క్వశ్చన్ అడిగారు. ఎందుకు అడిగారు? బికాస్ సో క్లాడియా షేన్బామ్, సో షీ ఈస్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ మెక్సికో. సో మెక్సికోకి ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ వచ్చారనమాట. అందుకని న్యూస్లోకి వచ్చాం. అసలు ప్రెసిడెంట్ ఇప్పుడు మనలాగా ఎలక్ట్ చేసుకుంటాం, అక్కడ ఎలా ఎలక్ట్ చేసుకుంటాం? ప్రెసిడెంట్ వచ్చింది అక్కడ డైరెక్ట్లీ ఎలెక్టెడ్, సో మనకి ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ అనమాట. డైరెక్ట్గా ఎలెక్ట్ చేసుకుంటారు, పీపుల్ వచ్చింది. వాళ్ళకి 6 year టర్మ్ ఉంటుంది అండ్ నో రీఎలెక్షన్ అనమాట. సో మళ్ళీ రీఎలెక్ట్ అవ్వడానికి వీల్లేదు. ఇది ఉంటుంది.
దాంతోపాటు ఇక్కడ మనకు లోక్సభ అండ్ రాజ్యసభ ఉంటుంది. అక్కడే ఉంటాయి. సో మనకి ఎలాగైతే లోక్సభ రాజ్యసభ, మనకు అప్పర్ హౌస్ అంటాం, లోవర్ హౌస్ అంటాం. ఇక్కడ అప్పర్ హౌస్ ఏమంటాం, సెనేట్ అంటాం. ఇక్కడ లోవర్ హౌస్ ఏమంటాం అంటే డిప్యూటీస్ అంటాం, ది ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ అంటారు అనమాట. ఇది 6 year టర్మ్ ఉంటుంది, వీళ్ళకి 3 years టర్మ్ ఉంటుంది అనమాట, 3 years టర్మ్. సో దాంతోపాటు ఈ 3 years టర్మ్ ఉన్న వాళ్ళని 3/5 ఆఫ్ ద పీపుల్ని డైరెక్ట్గా ఎలెక్ట్ చేసుకుంటాం. మిగిలిన వాళ్ళని ఎలా ఎలెక్ట్ చేసుకుంటాం అంటే ఎక్కడైతే కాన్స్టిట్యుయెన్సీస్లో హైయెస్ట్ ఓట్ షేర్ వచ్చి ఉంటుందో ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఏ పార్టీకి ఎక్కువ ఓట్స్ వస్తే ఆ పార్టీకి సంబంధించిన మిగిలిన 2/5 వాళ్ళని ఎలెక్ట్ చేసుకుంటాం అనమాట. అలా ఉంటుంది. అందుకే దీన్ని ఫెడరల్ రిపబ్లిక్ అంటారు. మెక్సికో ఈజ్ అ ఫెడరల్ రిపబ్లిక్ బికాస్ 31 స్టేట్స్ ఉన్నాయి అండ్ డిస్ట్రిక్ట్ కూడా ఉందన్నమాట, ఫెడరల్ డిస్ట్రిక్ట్ కూడా ఉన్నాయి. అందుకని ఫెడరల్ రిపబ్లిక్ అంటారు అనమాట. బికాస్ మన కంపారిజన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ పైన క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. మెయిన్స్లో అడగచ్చు, ప్రిలిమ్స్లో అడగచ్చు, అందుకని చెప్పాల్సి వచ్చింది అనమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. మెక్సికో ఈజ్ అ ఫెడరల్ రిపబ్లిక్. కరెక్ట్. ద ప్రెసిడెంట్ ఆఫ్ మెక్సికో ఈజ్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ది పీపుల్. కరెక్ట్. ద టర్మ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ మెక్సికో ఈజ్ లిమిటెడ్ ఫర్ అ సింగిల్ 6 year term and cannot be re-elected. Correct. How many of the statements given above are not correct అని అడిగాడు. None of the statements are not correct because అన్ని కరెక్ట్ కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ రిగార్డింగ్ పిఎం కిసాన్ గురించి క్వశ్చన్ అడిగారు. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? బికాస్ 1 lakh farmers వచ్చింది. సో దే ఆర్ వాలంటరీలీ గివింగ్ అప్. సో వాలంటరీగా దే హ్యావ్ గివెన్ అప్ ద పిఎం కిసాన్ వాలంటరీగా గివ్ అప్ చేశారనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. పిఎం ప్రధాన మంత్రి కృషి సమ్మాన్ నిధి, పిఎం కిసాన్, ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్. సో ఇట్ ఈస్ ఎ 100% సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనమాట. ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటాం. సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఏంటి? 100% మనకు ఫండ్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. సో 6,000 per year అందరికీ ఇస్తారనమాట. ఫస్ట్ ఇనీషియల్గా దీన్ని తీసుకొచ్చినప్పుడు ఏప్రిల్లో తీసుకొచ్చారనమాట. ఏప్రిల్ 2019లో తీసుకొచ్చినప్పుడు ఓన్లీ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి మాత్రమే ఉండింది. దెన్ దాన్ని జూన్లో అమెండ్ చేశారనమాట. 1st June అమెండ్ చేసి అందరికీ అప్లికబుల్ అవుతుంది, ఈ నాట్ ఓన్లీ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, ఎవరికైనా అప్లికబుల్ అవుతుందని చేంజ్ చేశారు దాన్ని. సో 6,000 అనేది 4 installmentsలో ఇస్తారు. 3 installmentsలో ఇస్తారు. 2,000, 4 monthsకి ఒకసారి 2,000 ఇస్తూ ఉంటారు అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. PM Kisan is a central sector scheme with 100% funding from the Government of India. Correct. In the beginning, when the PM Kisan scheme was launched, but its benefits were admissible only to small and marginal farmers, but later it was extended to all farmer families irrespective of the size of the land holdings. Correct. So how many of the above statements are correct and again? Both the statements are correct. Now next question చూద్దాం. So the next question is regarding National Human Rights Commission. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి సంబంధించి అరుణ్ మిశ్రా అనే ఆయన చైర్మన్గా ఉన్నారనమాట. ఇప్పుడు ఆయన రిటైర్ అయ్యారు చైర్మన్షిప్ నుంచి. ఇప్పుడు కొత్త చైర్మన్ ఎలక్ట్ చేసుకోవాలి కదా. ఎలక్ట్ చేసుకోవాలంటే ఏ కమిటీ? అపాయింట్మెంట్ కమిటీ ఉంటుంది. ఆ అపాయింట్మెంట్ కమిటీ ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. సో ఫస్ట్ అపాయింట్మెంట్ సెలక్షన్ కమిటీలో ఎవరెవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, స్పీకర్ ఆఫ్ లోక్సభ, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, అపోజిషన్ లీడర్ ఇన్ లోక్సభ, అపోజిషన్ లీడర్ ఇన్ రాజ్యసభ, యూనియన్ హోమ్ మినిస్టర్. సో వీళ్ళంతా మేజర్గా సెలక్షన్ కమిటీలో మెంబర్స్ అనమాట. దెన్ ఎవరెవరిని మనం హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్స్గా ఎలక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ చైర్పర్సన్. సో చైర్పర్సన్ ఎవరై ఉండాలి? ఏ క్వాలిఫికేషన్ ఉండాలి? he should be retired Supreme Court or judge of the High Court. CJI of Supreme Court అయినా ఉండాలి, judge of the High Court and Supreme Court అయినా ఉండాలి. Then మిగిలిన మెంబర్స్ ఎవరు ఉండొచ్చు? రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హై కోర్ట్, 3 persons హ్యావింగ్ ఏ నాలెడ్జ్ ఇన్ హ్యూమన్ రైట్స్, దాంట్లో 1 వచ్చింది ఉమెన్ ఉండాలి. ఇలా దేర్ షుడ్ బి లైక్ దిస్. ఇలా ఉంటేనే సో హ్యూమన్ రైట్స్ కమిషన్ అవుతుంది అనమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. The committee of recommending appointments of the chairman and members of the commission consisting of how many of the above? First, Prime Minister, Union Home Minister, Deputy Speaker, Speaker, Leader of Opposition, Lok Sabha, Rajya Sabha. So వీళ్ళంతా మెంబర్స్ అయి ఉండాలన్నమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి. డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో దీస్ ఆర్ ది థింగ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది యూరోపియన్ పార్లమెంట్. బికాస్ యూరోపియన్ పార్లమెంట్కి సంబంధించి ఎలక్షన్స్ జరుగుతున్నాయి అన్నమాట. సో ఎవరు ఎలక్ట్ చేసుకుంటారు యూరోపియన్ పార్లమెంట్? ఇప్పుడు ఎలాగైతే మనం లోక్సభకి ఎలక్షన్స్ నిన్న రిజల్ట్స్ వచ్చాయో ఇక్కడ కూడా అంతే. సో ఎవరు ఎలక్ట్ చేసుకుంటారు యూరోపియన్ పార్లమెంట్? వచ్చి సిటిజన్స్ ఎలక్ట్ చేసుకుంటారు.
మేజర్గా సిటిజన్స్ ఇన్ యూరోపియన్ యూనియన్లో ఉన్న సిటిజన్స్ ఎలెక్ట్ చేసుకుంటారు. యూరోపియన్ పార్లమెంట్ మెంబర్స్ వచ్చింది. యూరోపియన్ పార్లమెంట్కి ఇప్పుడు ఎలాగైతే పార్లమెంట్కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారో ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ యూరోప్ అంటాం. ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ యూరోప్లో మినిస్టర్స్, సో మినిస్టర్స్ ఫ్రమ్ ది యూరోపియన్ యూనియన్ పార్టిసిపేట్ చేస్తారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లాగా అనమాట. సో ఈ రెండు ఇంపార్టెంట్ అనమాట యూరోపియన్ పార్లమెంట్కి సంబంధించి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. The European Parliament represents the citizens of EU countries and its members are directly elected by the voters in all the member states. Correct. The European Parliament take decision on European laws jointly with the European Council. European Council వేరు, Council of Europe వేరు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉందన్నమాట. ఈ రెండు డిఫరెంట్ బాడీస్ అనమాట, అందుకే ఇది రాంగ్ అవుతుంది. సో ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. సో దిస్ ఇస్ ది యూరోపియన్ కౌన్సిల్. యూరోపియన్ కౌన్సిల్ వేరు, కౌన్సిల్ ఆఫ్ యూరోప్. ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వేరే అంటాం, అందుకే దాన్ని కౌన్సిల్ ఆఫ్ యూరోప్ అంటాం. యూరోపియన్ కౌన్సిల్ వేరు అనమాట. యూరోపియన్ కౌన్సిల్లో మేజర్గా హెడ్స్ ఆఫ్ ది స్టేట్స్ ఉంటారు. హెడ్స్ ఆఫ్ ది స్టేట్స్ ఉంటారు అనమాట. ఏదైనా పొలిటికల్లీ స్ట్రాటజిక్ డెసిషన్స్ తీసుకోవాలంటే యూరోపియన్ కౌన్సిల్ తీసుకుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ రిగార్డింగ్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్. సో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ SSLVs అంటాం. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది లెస్ దాన్ 500 kgs వెయిట్ ఉన్న మైక్రో కానీ మినీ కానీ నానో శాటిలైట్స్ని లాంచ్ చేయడానికి తీసుకొచ్చింది అనమాట ఇస్రో. సో దీంట్లోకి వచ్చేసరికి 3 స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్ ఉంటుంది అనమాట. అలాగే ఇంటర్మీడియట్ స్టేజ్ లిక్విడ్ ఇంజిన్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ SSLV D01 అనేది లాంచ్ చేశారు, బట్ అది ఫెయిల్ అయింది. దెన్ SSLV D02 లాంచ్ చేశారు, ఇది సక్సెస్ అయింది. సో అంటే ద ఫస్ట్ సక్సెస్ఫుల్ ఫ్లైట్ ఆఫ్ SSLV D02, ఇట్ ఈస్ నాట్ SSLV D01, అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇస్రో డెవలప్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ టు క్యాటర్ టు ది లాంచ్ ఆఫ్ అప్ టు 5000 kg, 5000 కాదు 500 kgకి సంబంధించి satellites to low Earth orbits on launch on demand basis. Correct. It is a 3-stage launch vehicle configuring with all the 3 solid propulsion stages. Correct. The first development flight was failed to place the satellite into the intended orbit. Correct. How many of the above statements are not correct? None of the statements are not correct because anni correct kabatti. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వరల్డ్ సమిట్ ఆన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ. రీసెంట్గా వరల్డ్ సమిట్ ఆన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ అనేది జెనీవాలో స్విట్జర్లాండ్లో జరుగుతుంది అన్నమాట. జెనీవాలో స్విట్జర్లాండ్లో జరుగుతుంది. సో వరల్డ్ సమిట్ ఆన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ అనేది మేజర్గా 2 phases జరగాలని UN జనరల్ అసెంబ్లీ చెప్తుందన్నమాట. సో అలాగే మనకు 2003లో జెనీవాలో ఫస్ట్ ఫేజ్ జరిగింది. అలాగే 2005లో ట్యునీషియాలో సెకండ్ ఫేజ్ జరిగింది. సో అందుకే జెనీవా 2003, ట్యునీషియా 2005, న్యూయార్క్ 2015 అని చెప్తూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు వచ్చేసిందే మనకు 2025లో ద న్యూ ఫేజ్ హ్యావ్ స్టార్టెడ్. ఇండియా కూడా ఏం చెప్పిందంటే ఇండియా వరల్డ్ సమిట్ ఆన్ ఇన్ఫర్మేషన్ సొసైటీలో పార్టిసిపేట్ చేస్తూ అలాగే వరల్డ్ టెలికామ్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ మనకు అక్టోబర్లో ఇండియాలో జరుగుతుంది అనమాట. దానికి అందరినీ ఇన్వైట్ చేసింది. సో ఈ 2 ఆర్గనైజేషన్స్ వచ్చేసింది ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్లో ఉన్న ఆర్గనైజేషన్స్. ఈ వరల్డ్ టెలికామ్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ మీటింగ్స్ అనేది 4 yearsకి ఒకసారి జరుగుతూ ఉంటాయి అనమాట, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. World Summit on Information Society is unique 2-phase United Nations summit that was initiated to create an involving multi-stakeholder platform to address issues raised by the information and communication technologies at the national, regional and international levels. So this is correct. The first phase of it took place in Geneva in 2023 and the second phase will take place in New Delhi. Kaadga. So the first phase Geneva 2003లో, second phase Tunisiaలో జరిగింది. So how many of the above statements are correct? Only one statement is correct here. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. So the next question is regarding the Supreme Court. సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే మీరు ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నా, దేనికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నా సెల్ఫ్ డిక్లేర్ చేసుకోండి. ఏమని సెల్ఫ్ డిక్లేర్ చేసుకోవాలి? దట్ మేము అడ్వర్టైజ్మెంట్లో చెప్పినట్టు చేస్తున్నాం తప్పితే అడ్వర్టైజ్మెంట్స్లో లేని క్లెయిమ్స్ ఏం మేము చేయట్లేదు అని సెల్ఫ్ డిక్లేర్ చేసుకోండి అని ఒక చెప్పింది అనమాట సుప్రీంకోర్టు. దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఒక పోర్టల్ తీసుకొచ్చింది. ఆ పోర్టల్లోకి వెళ్ళి ప్రతి అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే మనకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది,
ఆ పోర్టల్లోకి వెళ్ళి కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎవరైతే మనకు న్యూస్ పేపర్లో కానీ డిజిటల్ అడ్వర్టైజింగ్ ఇస్తుంటారో, టీవీ అండ్ బ్రాడ్కాస్టింగ్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ పోర్టల్కి వెళ్ళి సెల్ఫ్ డిక్లేర్ చేసుకోవచ్చు దట్ నేను ఏదైతే అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తున్నానో అదే చేస్తున్నాను, ఇంకొకటి చేయట్లేదు అని సెల్ఫ్ డిక్లేర్ చేసుకోవచ్చు. ఇది 4th జూన్ నుంచి ఈ పోర్టల్ యాక్టివేషన్లో ఉంటుంది. వీళ్ళకి 18th జూన్ వరకు టైం ఇచ్చారు. అంటే అప్పట్లోపు రూల్స్ అన్ని అర్థం చేసుకొని కంప్లై చేస్తాను. అంటే 18th జూన్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది అనమాట ఈ రూల్స్ అప్లికబుల్ అవ్వడం. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఇండియా ఫ్రమ్ 18th జూన్ బిఫోర్ బ్రాడ్కాస్టింగ్ ఎనీ అడ్వర్టైజ్మెంట్స్ ఆన్ టీవీ ఛానల్ ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ అడ్వర్టైజర్ టు సబ్మిట్ ఎ సెల్ఫ్ డిక్లరేషన్ సర్టిఫికేట్ సైన్డ్ బై ద అథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ అడ్వర్టైజర్ ఆర్ కంపెనీ. The Cable Television Network Regulations Act 1995 was amended in 2023 for ensuring transparency, consumer protection and responsible advertising practices. ఇదేం అమెండ్ చేయలేదు, డైరెక్ట్గా సుప్రీంకోర్టు డైరెక్టివ్స్ని యూజ్ చేసే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ రిలీజ్ చేసింది అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో అందుకే సెకండ్ ఈస్ కరెక్ట్, రాంగ్ అండ్ ఫస్ట్ ఈస్ కరెక్ట్. సి ఈస్ ది రైట్ ఆప్షన్ హియర్. సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్ ఫర్ టుడే గైస్. విల్ మీట్ అగైన్. సీ యూ.